నువ్వేం భయపడకు, నేనెవ్వరికి ఏం చెప్పను. నువ్వేం చూసావో చెప్పు. మొదట నాకు తులసి కోట దగ్గర అనుమానం వచ్చిందమ్మా. అసలేం జరిగింది? నాకు బాగా గుర్తుందమ్మా. ఆ రోజు రాత్రి మాఘ పౌర్ణమి. పొద్దున్నే లేచి చూసేసరికి ఎప్పుడు పచ్చగా ఉండే తులసి చెట్టు వాడిపోయింది. అంతేకాదమ్మా, ఆ రోజు అమ్మగారు దీపం పెట్టగానే దీపం కూడా ఆరిపోయింది. అదే సమయానికి ఒక చనిపోయిన నల్ల కోడి ఇంటి ముందే పడి ఉందమ్మా. అవునా? అవునమ్మా. అప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను, ఈ ఇంట్లో ఏదో కీడు జరగబోతుంది అని. అంజలమ్మ నా మాట వినలేదమ్మా. అలాంటివి ఇంకా ఏమైనా చూసావా? రోజు అర్ధరాత్రి అవ్వగానే ఇంటి చుట్టుపక్కల గజ్జల చప్పుడు వినిపిస్తుందమ్మా. ఒకరోజైతే నా గుండె ఆగిపోయిందనుకోండి. ఏం జరిగింది? సిరిపాప దగ్గర ఉన్న బొమ్మ అంజలమ్మ రూంలో నుండి సిరిపాప రూంలోకి దానంతటా అదే నడుచుకుంటూ రావడం నేను చూశానమ్మా. అది సరిపోదన్నట్టు మరుసటి రోజు రాత్రి వంటింట్లో నేను పడుకోనుంటే నా మీద పడి నన్ను చంపబోయిందమ్మా. భయంతో వణికిపోయాను. మరి ఈ విషయాలన్నీ నువ్వు అంజలికి చెప్పలేదా? చెప్పినా నా మాట ఎవరు నమ్ముతారమ్మా? సరే, అంజలి వస్తే నేను వచ్చానని చెప్పు. నాకు ఫోన్ చేయమని చెప్పు. అట్టాగేనమ్మా. సరే. నాకింత లేట్ అవుతుందని ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఏమైనది? ఆలస్యమైనచో నీకొచ్చిన నష్టమేమిటి? ఇంత టైం పడుతుందని తెలుసుంటే హనీని కూడా తీసుకొచ్చేదాన్ని కదా. పాపం ఒక్కతే ఇంట్లో ఉండిపోయింది.
ఇప్పుడు అది ఒక్కతే గృహం నందు ఉన్న ఎడల ఎవరైనా తస్కరించుదురా ఏమిటి? పద. పాపం రూమ్ లో హనీ ఒక్కతే ఎంత భయపడుతుందో ఏంటో. మనతో పాటు తీసుకొచ్చుంటే బాగుంది కదా అత్తయ్య. చాలే ఆపుము. నీ బరువునే నేను మోయలేకపోతున్నాను. ఇక దాన్ని కూడా తీసుకొచ్చినచో నా పని అయిపోవును. సరే త్వరగా ఇంటికి పదత్తయ్య, హనీని చూడాలి. నీ హనీ సంగతి ఏమో గాని నా ప్రాణాలు హరి అనిపించేలా ఉన్నావు. అమ్మా, నువ్వు ఇక్కడున్నావా? నీ సంగతి చెప్తానే. చిత్రమ్మ గారు, మీరింకా వెళ్ళలేదా? అయినా మీరింట్లో నుంచొస్తున్నారేమిటి? ఓ అదా, దాహం వేస్తే మంచినీళ్ళ కోసం వెళ్ళాను. అడిగితే నేనే తీసుకొచ్చేదానిగా. పిలిచాను కానీ నువ్వు కనిపించలేదని నేనే వెళ్ళి తాగొచ్చాను. సరే నేను వస్తాను. అంజలి వస్తే నాకు ఫోన్ చేయమని చెప్పు. నాకు తెలుసమ్మగారు, మీరా బొమ్మను తీసుకెళ్తున్నారని. నాకు కావాల్సింది అదే. దానివల్లే లేనిపోని సమస్యలన్నీ వస్తున్నాయి. ఇక నుంచి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది.
చూడండి, మీ కంపెనీ ప్రోడక్ట్ బాగుండుంటే మీకే ఆ ప్రాజెక్ట్ ఇచ్చేవాడిని. మార్కెట్లో మీ ప్రోడక్ట్ పైన చాలా బ్యాడ్ నేమ్ ఉంది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మీకు ఇచ్చి మా కంపెనీకి బ్యాడ్ నేమ్ తీసుకురాలేను. ఐఎమ్ సారీ. బెటర్ లక్ నెక్స్ట్ టైం. హే, నువ్వు మళ్ళీ వచ్చావేంటి? అయినా పర్మిషన్ అడగకుండా నా కార్లో కూర్చున్నావేంటి? నాకు లిఫ్ట్ కావాలి. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి లిఫ్ట్ ఇవ్వడానికి ఇదేమన్నా క్యాబ్ అనుకున్నావా? అయినా నీకు లిఫ్ట్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. జస్ట్ గెట్ అవుట్. లాస్ట్ టైం జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను. అప్పుడు నా పొజిషన్ ఏంటో మీకు అస్సలు తెలీదు. ఇంకెప్పుడు మీతో నేను అలా బిహేవ్ చేయను. ప్లీజ్ లిఫ్ట్ ఇవ్వరా? మీరు వెళ్ళే వైపే నేను కూడా వెళ్ళాలి. ఈ టైంలో ఆటోలు క్యాబ్లు ఏవి రావు. ప్లీజ్. ప్లీజ్. ఈ మధ్య డ్రైవ్ చేస్తూ కార్లో మాట్లాడకూడదని పోలీసులు కొత్తగా రూల్స్ అయినా పెట్టారా? వాట్? ఏం లేదు, మీరు సైలెంట్గా డ్రైవ్ చేస్తుంటేను డౌట్ వచ్చింది. అవును, మీరు డ్రింక్ చేస్తారా? అది నా పర్సనల్ విషయం. వావ్, మీ వాయిస్ చాలా సెక్సీగా ఉంది. అంటే చూడటానికి మీరు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నారనుకోండి. హలో మిస్టర్, నేను మీకు కాంప్లిమెంట్ ఇచ్చాను, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరా? ఓకే, నేనెలా ఉన్నాను? అమ్మాయిలా ఉన్నానా, అబ్బాయిలా ఉన్నానా, లేక దెయ్యంలా ఉన్నానా? ఏ, ఇది జోక్, నవ్వండి. ఈ మధ్య జనాలకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకుండా పోయింది. కనీసం మీ పేరైనా చెప్తారా? అర్జున్. ఇందులో నవ్వడానికి ఏముంది? మీరెలాగో నా జోక్స్ కి నవ్వడం లేదు, మీరు జోక్స్ వేయడం లేదు, అందుకే నేనే నవ్వుతున్నాను. మీరు ఎటెల్లాలో చెప్పండి. ఓకే ఓకే, స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్. అర్జున్, మన జీవితంలో అన్నిటికన్నా పెద్ద నరకం ఏంటో తెలుసా? ఏంటి? మన చావు మన పక్కనే కూర్చుందని తెలిసినప్పుడు. హే, భయపడ్డావు కదూ? భయపడ్డావు కదూ? ఇటు నుండి ఎటు వెళ్ళాలి? స్ట్రైట్, స్ట్రైట్ గా వెళ్ళి ఫస్ట్ లెఫ్ట్ అండ్ సెకండ్ రైట్.
అర్జున్, మన మనసు ఎప్పటికీ జీర్ణించుకోలేని విషయం ఏంటో తెలుసా? ఏంటి? మనం చనిపోయామన్న విషయం మనకే తెలిసినప్పుడు. జస్ట్ స్టాప్ ద నాన్ సెన్స్. ఇటు నుంచి మనం ఎటు వెళ్ళాలో త్వరగా చెప్పండి. నేను ఇంటికి వెళ్ళాలి. ఏ ఇక్కడ కాదు, స్ట్రైట్ దెన్ లెఫ్ట్. అక్కడ లెఫ్ట్. హే, ఇక్కడికి తీసుకొచ్చావేంటి? నిన్నే. హలో, నిన్నే. ఆగు. అరే, హలో. నిన్నే అడిగేది. ఎవరు నువ్వు? నిన్నే అడిగేది. నిన్నే అడుగుతున్నాను, ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నీకో విషయం చెప్పనా? ఏంటది? ఇది నా ఇల్లే. వాట్? ఎస్, ఇది నా ఇల్లే. ఇది నా ఇల్లే. నా ఇల్లే. నా ఇల్లే. నా ఇల్లే. దిస్ ఇస్ టూ మచ్. నౌ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. నువ్వు చేస్తుంది టూ మచ్. అరే, లిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన నేరుగా నా ఇంటికి వచ్చేస్తావా? పిచ్చా నీకు? నా ఇంట్లోకి వచ్చి నీళ్ళంటావేంటి? ఏంటి? ఇది నీ ఇల్లా? ఎస్. ఏమైనా డౌటా? Oh God. Oh my God.